ఉండగా భక్తిని ఎక్కిరించిన వాళ్ళు, భక్తికి పోయే ప్రజలను తిరస్కరించి భక్తికి అడ్డుబండగా ఉండి ఆటంకాలను కలుగజేసిన వాళ్ళను దేవుడు రూపుమాపాడు. వాళ్ళను ఎంతగానో నశింపజేసి దేవుణ్ణి వెంటాడిన ప్రజలకు మేలు చేసుకుంటూ వచ్చాడు. ఆ వెంటాడిన ప్రజలను దేవుడు బలపరచడానికి, బాబు మీరు ఇంతగా నన్ను పట్టుబదలక మీరు నన్ను గణపరుస్తూ నన్ను స్తుతిస్తున్నారు, నేనేం చేయాలి, మీకు ఏమిస్తే మీరు నాన్ని తీరిపోతుందని దేవుడు వాళ్ళ పైకి ఎంతగానో జాలి చూపెట్టాడు. కనుక మనమందరము ఆరాధన స్థలంకి వచ్చాము. ఈ పూట మనం ఏమి నేర్చుకుని పోతున్నాం? ఇలా మనం ప్రతి ఆదివారము సంవత్సరాల తరబడి మనము బ్రతికినంత కాలము చర్చిలకు పోతూ ప్రార్థనలు నేర్చుకుంటున్నాం, భక్తి చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, విరాళములు ఇస్తున్నాం, దశంభాగములు ఇస్తున్నాం, అన్నదాన కార్యక్రమాన్ని సాధ్యమైనంత వరకు చేస్తున్నాం. అయితే దేవుడు మనకు ఏమిస్తానంటున్నాడు? దేవుడు మనతో ఏమి వాగ్దానం చేశాడు? భవిష్యత్తులో మనకు జరగబోయేటువంటి మేలేమిటి అని ఈ పూట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, కూలిపోతే సాయంత్రం వరకు 400 500 అంతే. దాంట్లో కూడా ఏదైనా సొంత పని ఎక్కువగా చేసుకుంటే 2 డ్యూటీలు కలిసి 1000 ఎంతో వస్తుందనేటువంటి ఆశ మనకు ఒక గురి ఉంది. అందుకొరకు దానికి ప్రయాసపడతాం. గుత్తకు పట్టుకుంటే 4 రోజుల కూలి 4 రాళ్ళు వెనక్కి వేసుకుంటామన్నటువంటి ఆశ ఉండి మనసులము పాకలాడుతున్నాం. రాత్రింబగళ్ళు బుట్టి చెంబులు చేతబట్టుకుని ఏదో కాస్త 4 రాళ్ళు వెనకేసుకోవాలి అన్నటువంటి ఆశ చేత చాలామంది ఈ లోకంలో బ్రతికినంత కాలము సంపాదించుకోవాలి, బాగా బతకాలి, సంపాదించుకోవాలి, బాగా బతకాలన్నటువంటి ఈ గురి కలిగి ఈ లోకంలో ఉన్నాము. కానీ దేవుడు అంటున్నాడు, ఇది ఇంత సంపాదించినంత నువ్వు విడిచిపెట్టి పోవాల్సిందే. నన్ను నమ్ముకొని నా ఆరాధన చేసినటువంటి నీకు నేను ఇచ్చేది మాత్రము స్థిరముగా ఉంటుంది, యుగయుగాలు ఉంటుంది. అది ఎన్నడూ కూడా నీవు కోల్పోవద్దు. దాన్ని నువ్వు మిస్ చేసుకుంటే నీ ఆత్మ నశించిపోవటమే కాకుండా నేను ఇచ్చే గిఫ్టును కోల్పోతావు, నేను ఇచ్చేటువంటి బహుమానమును కోల్పోతావని దేవుడు నీతో స్పష్టంగా ఈ పూట మాట్లాడబోతుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకుని పాతాళపు యొక్క తాళపు చెవి ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధము మూసి దాన్ని ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబలవలను. అంతటా సింహాసనమును సూచితిని, వాటి మీద ఆసీనుడు ఉన్నవానిని విమర్శ చేయుటకును అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల యందును చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనవలదనియు వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము. ఇక్కడికి ఆగుదాము.
ఆగి చదువుబడినటువంటి లేఖన భాగాన్ని ఆలోచించుదాము. ఇది నా ఒక్కని కొరకే కాదు, ఇది పాస్టర్ల కొరకే కాదు. పాస్టర్లను దేవుడు తల్లి గర్భములో రూపించుకొని ఈ గ్రంథాన్ని విడమరిసి అరటిపండు తోలు తీసి మనిషి నోట్లో పెట్టినట్టుగా వాళ్లకు ఇగురము చెప్పి బాగుగా నేర్పించాల బోధలని దేవుడు ఈ బోధకులను ఏర్పాటు చేసుకుని బోధపరచమంటున్నాడు, బోధను నూరిపోయమంటున్నాడు. ఒక మనిషి బోధ నూరిపోయటం ద్వారా పాప స్వభావమును మానుకొని పరిశుద్ధుడై ఈ గ్రంథానికి వాళ్ళు ప్రతిష్ఠితులై దేవుని కొరకు రెడీగా ఉన్నటువంటి వారికి బస్సు వచ్చి ఎక్కించకపోయినట్టుగా ఆయన వస్తాడంట. ఆ రాకటకు సిద్ధపరచడమే ఈ బోధకుల ఒక కర్తవ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ చదవబడిన ఈ లేఖన భాగములో ఈ విధంగా భక్తి చేస్తున్న సార్వత్రిక సంఘాలు యేసుక్రీస్తు సముఖములో ఒక్క సంఘం అవుతుందని బైబిల్ చెప్తుంది. అనేక డినామినేషన్లు, అనేకమైనటువంటి సంఘాలు కలిసి ఒకే సంఘం అవుతుంది. అది స్త్రీలు పురుషులుగా ఇప్పుడు 2 భాగాలుగా ఉంటున్నాం. అప్పుడు సార్వత్రిక సంఘము ఒకే సంఘమైనప్పుడు అంతా స్త్రీగానే మారిపోతున్నాము, పురుషులంతా స్త్రీగానే మారిపోతున్నారు. కారణం, ఈ సంఘము యేసు శరీరము, ఈ సంఘము యేసు రక్తం కార్చి స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఇది పురుషులలో ఎక్కడ మాయమైపోతారు అంటే పురుషులలో యేసు తలలోకి చేరుకుంటారు, స్త్రీలంతా ఆయన బాడిలోకి ఐక్యమైపోతారు. ఆత్మ దేవునికి, పరిశుద్ధాత్మ మనుషులంతా దేవునికి అప్పగించి నా బాధ్యత భూలోకములో ముగించుకుంటున్నాను, నీలో ఐక్యమైపోతున్నాను దేవా అని పరిశుద్ధాత్మ దేవుడు తన బాధ్యతను అప్పగించినప్పుడు ఈ సార్వత్రిక సంఘం ఒక్కటైతుంది, పరిశుద్ధులంతా ఒక్కటైతారు. ఇప్పుడు యెరూషలేం సంఘం మేము ఎక్కువ భక్తులం, మా క్రమశిక్షణ వేరే. ఇప్పుడు పెంతెకోస్తు సంఘం మాది ఎక్కువ, బైబుల్ మిషన్ మాది ఎక్కువ, ఈ బాప్టిస్టు మాది ఎక్కువ, ఇప్పుడు ఏబిఎం సంఘం మాది ఎక్కువ, క్రీస్తు సంఘం మాది ఎక్కువ. రకరకాలుగా మనుషులు హెచ్చింపు చేసుకుంటూ నాకు ఎక్కువ వస్తాయి పాటలు, నాకు ఎక్కువ ఉంది నాలో భక్తిని మనుషులు హెచ్చింపు చేసుకునే వారిని అందరినీ దేవుడు సమానం చేసేస్తున్నాడు, అందరినీ సమానం చేసేస్తూ ఉంటున్నాడు. అప్పుడు అంతం ఒక్కటైపోతాం. పురుషులుని దేవుడు అన్నాడు, మీరు తలలాంటి వారు, నా శిరస్సు. తలకాయ చెప్పినట్టుగా ఎవరైనా అందరు వినాల్సిందే కదా, కాళ్ళు చేతులు అందరూ తలకాయ ఇటు తిరిగితే అందరం పోవాల్సిందే కదా. నేను శిరస్సును సంఘానికి, మీరు అవయవాలు అని ఆయన చెప్పుతూ, ఓ నా సంఘమా పరిశుద్ధులారా, మీకు నేను ఇచ్చేటువంటి చివరిలో ఇది చూడని ఆయన చెప్తూ, ఇప్పుడు చదవబడిన లేఖన భాగంలో 1000 ఏళ్ల పరిపాలన ఉందంట. ఈ సబ్జెక్టును మీరు ఎన్నోసార్లు విని ఉండవచ్చును. నేను ఈ ఊర్లోకి రాకమునుపు కానీ, వచ్చినాక కానీ, లేకపోతే మీరు ఆ ఊర్లో పోయినాక కానీ, ఎక్కడెక్కడ మీటింగుల్లో కానీ విని ఉండవచ్చును. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, 1000 ఏళ్ల పరిపాలన ఉందంట మనకు. 1000 ఏళ్ల పరిపాలనలో నీవు నెంబరుగా ఉండి ప్రజలను ఏలాలంట. ఆ మంచి పదవిని కోల్పోతావు నువ్వు ఈరోజు చర్చికి రాకపోతే. ఆ పనుసు, ఆ 1000 ఏళ్ల పరిపాలన ఇచ్చేటువంటి ప్రభుత్వములు ఇచ్చేటువంటి పనుసు, ఆ యొక్క మరి మేలును కోల్పోతాము. ఇప్పుడు ప్రభుని నమ్మకపోతే, ఇప్పుడు యేసయ్య చర్చికి రాకపోతే, నీ సొబుద్ధిని ఆధారం చేసుకుని, నీ సంసారాన్ని నీవు నమ్ముకొని మోసపోయిన వాళ్ళు బైబిల్లో ఎందరో ఉన్నారు. బైబిల్లో సంసారాన్ని నమ్ముకొని రాయైపోయినారు. ఒకరు ఎవరు వాళ్ళు? లోతు భార్య. ఒడ్ల రాసులు, ఒరిగడ్డి వాములు, పశువులను, విస్తారమైన సంపద ఇడిచిపెట్టి ఈ బోధకుడు ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన ఎమ్మడిపోతున్నాడు, మా ఆయనకి ఏమన్నా ధ్యాస ఉందా అని ఆమె ఏం చేసింది? ఎనిక్కి తిరిగి చూసింది. నాగటి మీద చెయ్యి పెట్టి ఎనిక్కి చూస్తే నువ్వు గడము చక్కగా అల్లియలేవని దేవుడు నాగటిని చూపెడుతూ ఈ
సేవ, ఈ భక్తి అనేటువంటిది నాగలి చూడు, ముందుకే చూడు. 6 దినములు పని చెయ్యి, ఎనిక్కి తిరుగు చూడవాకు. నీ సంపద గురించి నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధించి విశ్రాంతి దినమున నీవు విశ్రాంతి పొందుకున్న తర్వాత నన్ను అడుగుము, నీకు ఏం కావాలన్నో అది నేను నీకు ఇస్తానంటున్నాడు. దేవుని మాట మర్చిపోవటం వలన మనలో ఇంకా సంపూర్ణత లేదని, పరిశుద్ధులు సంపూర్ణులగుటకును సంఘము క్షేమాభివృద్ధి చెందుటకును ఈ హితోపదేశము నేను బోధిస్తూ ఉన్నానని ప్రభువారు చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలారా చదువుదాం లేఖన భాగాన్ని. ఈ 1000 ఏళ్ల పరిపాలన అనేటువంటిది మనం మిస్ కాకూడదు. దీనికి మనం ఇప్పుడే సభ్యులమై సభ్యత్వాన్ని తీసుకొని బాప్తీసం తీసుకొని సంఘ సావాసములో ఎదుగుతూ ఉన్నాము. ఇది మనం ఎంతో ధన్యకరమైన జీవితం. ఈ అధ్యాయములో 6 పర్యాయములు 1000 ఏళ్ల పరిపాలన, 1000 ఏళ్ల పరిపాలన, 1000 ఏళ్ళు 1000 ఏళ్ళు 1000 ఏళ్ళు అని రాసుకుంటూ వచ్చాడు. ఒకవేళ ఇది అలంకరప్రాయంగానో అక్షరార్థంగానో ఆత్మీయంగానో రాయాల్సి వస్తే 6 సార్లు ఒక విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుంది? దేవుడు ఒకటే అధ్యాయముల ఒకే సబ్జెక్టులో 6 సార్లు ఈ మాటను మతికి చేస్తున్నాడంటే అక్కడ బంగారు పెట్టాను చూడు, జాగ్రత్త, దాన్ని పిల్లల చేతిలో పడవేయాకు, అది నీవు ఎలా ఉంచుకుంటావో అని. ఒక వస్తువుని పెడితే మనం ఎన్నిసార్లు జాగ్రత్త పడతామో, దేవుడు కూడా ఈ మాటను 6 పర్యాయములు తన భక్తులకు ఈ భవిష్యత్తులో ఇలా జరిగిస్తాను చూడు, నువ్వు మిస్ కావద్దు, దానికి నువ్వు ఖచ్చితంగా అటెండ్ కావాలా, దానికి నీ పేరు నమోదు కావాలా, దానికి నువ్వు సిద్ధపడాలా, నువ్వు బాప్తీసం తీసుకోవాలా, ప్రభు బిడ్డల మధ్యలో నువ్వు చురుకుగా పాల్గొనాలా, నువ్వు మొదటి స్థానంలో ఉండాలా. ఎనికి స్థానంలో ఉంటే ఒకవేళ మొదటి వాళ్ళకే విందు భోజనం అయిపోతే ఎనికొల్లకు లేకపోతే మూతి ముడుచుకొని పోతారు అన్నట్టుగా ఉంటుంది. మొదటి సంఖ్యలోనే మొదటి స్థానంలో నీ ఉంటే, ప్రథమ స్థానంలో నీ ఉంటే మంచిదని దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, తినకాడ కానీ ఏదైనా పెడుతున్నారంటే మనం మొదటికనే దూసుకొని పోతాము. ఏదైనా అక్కడ భారం పడుతుందేమో మన మీద అంటే వెనకాల వచ్చి మనుషులము అలా తప్పుకొని పోతున్నాము. దానికి కూడా దేవుడు లెక్క అడగొచ్చునేమో. దాపరికంగా ఎన్నాళ్ళు మనం దాపెట్టుకొని తిరిగినా ఒక దినమున దేవుని చేతిలో పడుట తప్పదు. కాబట్టి 6 పర్యాయములు ఇక్కడ ఈ మాటను దేవుడు ప్రస్తావనం చేస్తూ ఉంటున్నాడు. ఈ మాటను 6 సార్లు ఇక్కడ రాసిపెట్టి చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత మంచి మాట. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి భాగాలను ఈ 20 అధ్యాయం అనగానే ఇది 1000 ఏళ్ల పరిపాలన. ఇది ఎవరికి ఇస్తాడంట 1000 ఏళ్ల పరిపాలన? యేసుని నమ్ముకొని బాప్తీసం తీసుకొని 52 ఆదివారాలు ఖచ్చితంగా చర్చికి పోవాలా. కత్తి మీద కత్తి ఆడిన, 1000 రూపాయల ఉద్యోగం ఉన్న, కార్ల మీద తిరిగిన, కలెక్టర్లైనా, ఎంఆర్ఓలైనా, మినిస్టర్లైనా దేవుణ్ణి మాత్రము ఆరాధించేటువంటి ఆ పనికి మనము కుంటుపడకూడదని షరతు వేసుకుని కమిట్మెంట్ కలిగి ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అహర్నిశల్ గనుమేన్ల వలె మనము పరలోక రాజ్యానికి మనము సైన్యాధిపతులముగా సిద్ధపడాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఇది 1000 ఏళ్ల పరిపాలన. ఈ సబ్జెక్టులో మనం వింటున్నటువంటి మాట 1000 ఏళ్ల పరిపాలన ఉందమ్మా మనకు. ఈ 1000 ఏళ్ల పరిపాలనకు చదువు కాదు, ఎంతో చదువర్లు కాదు, మాట్లాడకూడదు. ఎవరో మాట్లాడుతున్నారు అక్కడ. మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి. మీరు కాకుల్లా కరిస్తే నేను మూసుకొని మిమ్మల్ని బయటికి పంపిస్తాను, అంతా మూసుకొని. మేము మీ వంక కూడా చెడిపోతే ప్రార్థన చేసుకుంటాం. దేవా, మరి అన్నాడు అపాయం వచ్చుట చూసి బుద్ధిమంతుడు దాపెట్టుకొనమన్నావు కదా తండ్రి. ఇక్కడ గలిబిలి ఎక్కువైపోతుంది కనుక అందుకొరకే నేను నువ్వు ఇంట్లోకి పోయి తలుపు మూసుకొని మోకాళ్ళ మీద 3 గంటలుండి రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి ప్రార్థన చేయమన్నావు అని కొన్ని విషయాలను ఆత్మీయంగా మోకరించి ప్రార్థన చేసుకుంటాము. ఆ దోషము ఆయనకే వదిలేస్తాము. మనుషులను చక్కపరచడం కానీ
వంకర మార్గంలో పోతున్నటువంటి వారికి చక్కని మార్గం తెలియజేయటానికి ఆయనే తన బండిని గేరు మార్చుకుంటాడేమో. ఇప్పుడు ఎన్నిసార్లు గేరు మార్చాడు? మొదటి గేరు దేవుడు భూమికి వచ్చినప్పుడు ముక్తి మార్గము కొరకు రీలారా ప్రవక్తలను భూమికి పంపించాడు. ప్రవక్తలు పని చేయకుండా, వాళ్ళ మాటలు వినకుండా ప్రవక్తలను చంపివేస్తుంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. బాబు, ఇది రూటెమ్మడి పో, చనిపోయిన వాళ్ళైనా బతికిన వాళ్ళైనా పెళ్లి కొడుకైనా ఆ రోడ్డు మీదనే నడచాలి, అట్టే పోవాలా. ఎట్లంటే ఎట్టపోతే అది క్రమం కాదని ధర్మశాస్త్రాన్ని ఒక క్రమం పెట్టాడు. ఆ క్రమము తప్పి మనుషులు తప్పు చేస్తున్నందువలన ధర్మశాస్త్రాన్ని తీసేసిన తర్వాత ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఆ గోడకు రాసుకున్నాం. 10 ఆజ్ఞలు. ఆజ్ఞలు కూడా నెరవేర్చకుండా, ఆజ్ఞలు పాటించకుండా ఉన్నందువలన ఇప్పుడు అవన్నీ నెరవేర్చుకొని, ఆయన ఇచ్చినటువంటివన్నీ ఆయన్నే నెరవేర్చుకొని, ఇప్పుడు ఊరికే మీరు వచ్చి నా సన్నిధిలో కూర్చోండి, మౌనంగా కూర్చొని నా మాటలు వినండి, నన్ను ప్రార్థించండి, నన్ను తలుసుకోండి, మీకు 1000 ఏళ్ల పరిపాలన ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానని గేరు మార్చుకొని, ఇప్పుడు 3 గేర్లు 4 గేర్లు 5 గేర్ల బండి వచ్చేది కదా, అలాగ మనల్ని నడుపుతున్నాడు. దేవుడు నడుపుతున్నాడు. మనం ఎట్టటి వాళ్ళమైనా దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో పాల్గొనాలనుకుంటే మనము బైబిల్ వినాల. చదువురాని వాళ్ళం వినుట వలన మనకు విశ్వాసము కలుగుతుంది. అది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగములో 1000 ఏళ్ల పరిపాలన దేవుని యొక్క రాజ్యమైనది. అది అలంకారప్రాయంగానూ అక్షరార్థంగానూ ఆత్మీయంగానూ చెప్పబడలేదు. కానీ ఇది దేవుడు ఎక్కడ ఉంటే అక్కడనే పరలోక రాజ్యం. గుర్తుంచుకోండి, దేవుని ప్రజలం ఎక్కడ సమావేశమవుతామో అదే ఒక పరలోకంలా కనపడుతుంది. ఇప్పుడు గద్వాల చర్చి లేకపోతే, బైబుల్ మిషన్ కాడపోతే ఇక పరలోకం ఏంటి? ఇంతమంది కలిసాము, ఇంత పరిశుద్ధులు, ఇంత తెల్లగా తెల్ల కొంగల్లాగా అందరూ తెల్లబట్టలు వేసుకొని ఆరాధిస్తుంటే, చక్కగా కట్టు కదలకుండా, పిట్ట పీసుమనకుండా, పిల్లలు కూడా అరసకుండా చక్కగా ఆరాధిస్తుంటే ఇదే పరలోకం రా అని చెప్పేసి అరిచే వాళ్ళు కూడా, కేకలేసే వాళ్ళు కూడా, అడ్డంగా మాట్లాడే పిచ్చు మాటలు మాట్లాడే వాళ్ళు కూడా అక్కడ ఏడుస్తూ మోకాళ్ళ మీద మోచేతుల మీద ఉండి బాగా చక్కగా పాట పాడుతుంటారు. ఏమని? మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులు కావలెను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులు కావలెను. దినాక్రమాన కాలగుణాంబులు, దినాక్రమాన కాలగుణాంబులు దీనులకిచ్చుచున్నావు. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులు. నా రక్తముతో సంపాదించిన, నా రక్తముతో దించిన నన్ను నీ ఆస్తినిగా గైకొనుమా. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులు కావలెను. తరగవు నీకు కావలసినవన్నీ, ఊరకనే నీకిచ్చెదను. తరగవు నీకు కావలసినవన్నీ, ఊరకనే నీకిచ్చెదవు. నా రక్తముతో సంపాదించిన నన్ను నీ ఆస్తినిగా గైకొనుమా. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులు.
దేవుని స్తోత్రం కలుగునుగాక. 6 దినాలు నీకు ఇడిచిపెట్టాడు. 7వ దినం దేవుడు తన సన్నిధికి వచ్చిన మీకు నీవు సంపాదించుకునేది ఖర్చు అయిపోతుందిరా బాబు అమ్మ. లక్షలు సంపాదించినా, కోట్లు కూడబెట్టినా, వాములేసినట్టుగా కట్టలు కూడబెట్టినా అదంతా పోతుంది. నన్ను నీ ఆస్తిగా చేసుకో, నన్ను సంపాదించుకో, నన్ను నీ ఆస్తినిగా గైకొను అంటున్నాడు ఈ వచనం ద్వారా. ఊరికి నీవు తెలియకుండా అమాయకత్వంగా ఇంకెంతకాలం బతుకుతావు? నీకు 1000 ఏళ్ళ పరిపాలనలో ఒక మంచి బంగారు ఇల్లు కట్టించి బంగారు రోడ్ల మీద తిరుగుతూ ఆకలి లేకుండా, దప్పులు లేకుండా, పాపము లేకుండా పరలోకములో 1000 సంవత్సరాలు దేవుడు నీతి సూర్యుడై ప్రజ్వలిస్తుంటే నీవు మెంబర్గాను, నీవు ఆ సభ్యులలో మరి ఒక ముఠా మేస్త్రిగాను, లేక ఆ ప్రభుత్వములో నీవు ఏ పనికి దేవుడు నియమిస్తాడో ఆ మంచి అవకాశమును నీవు కోల్పోకుండా దేవుడు ఈ దినముననే నీకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆ పరలోకం యొక్క దర్బారు, ఆ 1000 ఏళ్ళ పరిపాలన యొక్క తీరు, ఆ ఒక ప్రభుత్వం యొక్క నిధులు ఇలా ఉంటాయి చూడటువంటిది ముందుగానే ఇప్పుడు కొంచెము నీకు మనందరికీ రుచి చూపిస్తున్నాడు. ఆ ఒక పరలోకము యొక్క విందు ఒక రుచి. బైబుల్ను చదివితే జ్ఞానము కలిగి నీవు మంచిది. దేవుని బిడ్డలారా, అందుకొరకే ఇలా చూడని యేసు ప్రభు కూడా తన చరిత్రలో మత్తయి సువార్త ఈ పరలోకాన్ని గురించినటువంటి ప్రస్తావన, 1000 ఏళ్ళ పరిపాలన గురించినటువంటి సంభాషణ ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి ఇలాగూ ప్రార్థన చేయండి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు కూడా నెరవేరునుగాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు కూడా క్షమించు, మమ్మల్ని శోధన లేకుండా కీడు నుంచి అని. ఇది పరలోక ప్రార్థన. ఇట్లా చేసుకోండి అని తన 12 మంది శిష్యులకు పరలోక ప్రార్థనను నేర్పి, భక్తిని నేర్పించి, ఈ 1000 ఏళ్ళ పరిపాలన ఒక సబ్జెక్టు మీకుంది చూడు, మీరు ఊరికనే మాకు ఏమి లేకపోయా కదా ప్రభా, ఇన్నేళ్ళు సేవ చేస్తేమి, ఇన్నేళ్ళు నీ ఎంట తిరిగితిమి, ఇన్నేళ్ళు నువ్వు ఆడ చేయమంటే అని చేస్తేమి, మాకేముంది? నిన్ను నమ్మకుండా నీ ఎంట తిరగకుండా ఉన్నటువంటి వాళ్ళు బాగా లక్క మేడలు కట్టుకుని అంపాల కార్ల మీద, రింగర్ కార్ల మీద తిరుగుతూ ఉంటే మేము ఇలాగనే బీద స్థితిలో ఉన్నామంటే, బీదలైన మీది పరలోక రాజ్యమురా బాబు. ధనవంతులకు కార్ల మీద వేతలకు కాదు పరలోకాన్ని నేను తీసుకొని ఇచ్చేది, బీదలైనటువంటి మీకే. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అన్యాయస్తుడా? చెప్పండి, అన్యాయస్తుడా? దేవుడు అన్యాయస్తుడు కాదు అమ్మ. మన బిడ్డనో మన కొడుకో ఉంటే మన బిడ్డకు మన కొడుకు కొనుకొచ్చుకున్న బిస్కెటో ఆహారం వండుకునేది మన పిల్లలకు పెట్టకుండా, కాళ్ళకేళ్ళకు వచ్చి మన పిల్లలకు పెట్టకుండా కుక్కలకి వేస్తామా? మనం పెట్టం కదా. దేవుడు అన్యాయస్తుడు కాదు, మనం ఆయన పిల్లలము. మనకి ఇవ్వకుండా పరలోకము, మనకి ఇవ్వకుండా 1000 ఏళ్ళ పరిపాలన కోట్లు సంపాదించుకున్నటువంటి ధనవంతులకు ఇచ్చి మనకు అన్యాయం చేసేటువంటి అన్యాయస్తుడు కాదు మన దేవుడు. మన దేవుడు న్యాయవంతుడు. కనుక ఆయన ఏమంటున్నాడు ఈ పరలోక ప్రార్థనలో? మేము మా రుణస్తులను క్షమించితే మా రుణములు కూడా, రుణములు అంటే ఏంటి? అప్పు. ఒక దగ్గర డబ్బు తీసుకొని ముంచినటువంటి వాడు దేవుడే ఆ అప్పు తీరుస్తాడంట. వాని అప్పును వాడు కట్టకపాయ, వాని వంశము నిర్మూలమగునుగాక, వాడు బూడిదైపోవునుగా. కానీ మనమేమో ఉప్పుడు పాసముని సంపాదించుకొని వానికి ఇస్తే వాడు ముంచెనన్ను ఇట్లాగా చాలామంది కోట్ల రూపాయలు మునిగిపోయిన వాళ్ళు సంపాదించి దొంగల చేతికి ఇచ్చిన వాళ్ళు అనుకుంటుంటారు కదా.
ఒరే బాబు, నువ్వు నన్ను నమ్ముకోరా నాయనా, అది తిరిగి నీ దగ్గరికి వస్తుంది. నేను నీ ఆస్తిని, నేను నీ ధనమును అని దేవుడు అభయమిస్తా ఉన్నాడు. దేవుని కొరకు నీ ఆస్తిని కోల్పోయినా, దేవుని కొరకు నీ వయస్సును కోల్పోయినా, నీ ధనమును కోల్పోయినా, మన రుణస్తులను మనము క్షమిస్తే మన రుణములు కూడా ఆయన క్షమించబడతాయి. మనము ఒకరి పాపాన్ని క్షమిస్తే మన పాపాలు కూడా క్షమిస్తాడు. నువ్వు ఒకరి పాపమును క్షమించకపోతే ఆయన నీ పాపాలను కూడా క్షమించడు. మనం మంది పాపాలను మెట్టి తూర్పోస్తున్నాము, మన పాపాలనేమో దాపెట్టుకుంటున్నాము. దేవునికి ఇయ్యమంటే దాపెట్టుకుంటున్నావు, అది దొంగలకి ఇస్తూ ఉన్నావు. ఎంత మోసపోతున్నాము. దేవుడు అడుగుతున్నాడు, 500 రూపాయల కూలి పోతే నువ్వు దేవునికి ఎంత ఇవ్వాలా? 50 రూపాయలు ఇవ్వాలా? దేవుడు అడిగాడు. 400 కూలి పోతే నువ్వు దేవునికి ఎంత ఇవ్వాలా? 40 రూపాయలు ఇవ్వాలా? 100 రూపాయల కూలి పోతే దేవునికి ఎంత ఇవ్వాలా? 10 రూపాయలు ఇవ్వాలా? వారం రోజులు నువ్వు రోజు 300 లెక్క కూలి పోతే దేవునికి ఎంత ఇవ్వాలా? ఆవరేజ్ పైన రోజు 300 లెక్క అంటే 6 ముళ్ళ 1800 నువ్వు తీసుకుంటే